ఫ్రెండ్స్, నా పేరు రేణుకాదేవి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. మంగళవారం రోజు నేను రేణుకా ఎల్లమ్మ తల్లి పూజ చేస్తున్నాను. మీలో ఎంతమంది రేణుకా ఎల్లమ్మ తల్లి పూజ చేస్తారు ఈ వీడియో చూసి చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం రోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేచాను ఫ్రెండ్స్. ఫస్ట్ బట్టలన్నీ సరుపులో తడిపెట్టాను. చూడండి, ఒక టబ్బులో గిన్నెలన్నీ తోమి టబ్బు నిండా వచ్చాయి. తోముకొని పక్కన పెట్టుకున్నాను. మొత్తం ఇదంతా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టాను. చూడండి, వాకిళ్ళు మొత్తం శుభ్రంగా ఊడ్చుకున్నాను ఫ్రెండ్స్. కసువంతా ఊడ్చుకొని శుభ్రంగా తడిగొడ్డేసి తుడిసాను. చూడండి, మా రేణుకాదేవి చూడండి ఎట్లా తొక్కుతుందో. గిన్నెలన్నీ కూడా కడిగిని తెచ్చి ఇక్కడ పెట్టాను. గ్యాస్ పై కూడా శుభ్రంగా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, వాకిలి ముందర కూడా ఊడిసి ముగ్గేసాను, శుభ్రంగా కడిగాను. బయట పక్క కూడా శుభ్రంగా కడిగి ముగ్గేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, టైం అయితే 7 అవుతుంది. కోడి పిల్లలు చూడండి ఎట్లా తింటున్నాయో. అయ్యే తిరిగి బాగా నిమ్మేస్తున్నాయి. మా రేణుకాదేవి బుజ్జి మళ్ళీ వాటి కాడికి వచ్చారు. వాటిని కాసేపు కూడా మెయ్యనీరు, ఊరకు పట్టుకొని పిసికి పక్కన పడేయటం అదే పని. ఒక పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్, అల్లం టీ కాగుతున్నాయి. పాలు కూడా పోసాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్. మంగళవారం రోజు పూజ చేసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ తల్లికి. గిన్నెలు కడగటం, వాకిళ్ళు అన్నీ కడిగి ముగ్గులు వేసుకోవడం, నేను తలస్నానం కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి, దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్. అందుకని అరటికాయలు తేటానికి వెళ్తున్నాను. కొంచెం దూరం రాగానే మా రేణుకాదేవి కూడా పడింది. రేణుకాదేవిని కూడా తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చిల్లర కొట్టుకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ 1/4 కేజీ మినపప్పు, 1/4 కేజీ పంచదార ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. అగ్గిపెట్టెలు 2 దీపారాజన చేసుకోవడానికి. పంచదార ఇవన్నీ తీసుకున్నాను. 100 రూపాయలు అయ్యాయి. వెళ్తున్నాము మళ్ళీ. చూడండి, రోడ్డు దాటి యువతలకు రాగానే మా రేణుకాదేవిని వదిలిపెట్టాను. నడుచుకుంటా వెళ్తుంది. బాగానే నడుస్తుంది మా రేణుకాదేవి. ఉరికిద్ది కూడా. నేను దాక్కొని వస్తుంటేనే కనిపెట్టి అమ్మడబడింది ఫ్రెండ్స్. తీసుకొని వెళ్ళాను. అందుకని అరటికాయలు, చక్కెరకేడి అరటికాయలు ఒక 1/2 డజను, మామూలు అరటికాయలు ఒక 1/2 డజను తీసుకొచ్చాను. అరటికాయలు చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. చక్కెరకేడి అరటికాయలు డజను 120 రూపాయలంట. మామూలు అరటికాయలు డజను 70 రూపాయలంట. నేను అవి ఒక 1/2 డజను, ఇవి ఒక 1/2 డజను తెచ్చాను. మామూలు అరటికాయలు దేవుడికి, చక్కెరకేడి అరటికాయలు ఏమో జ్యూస్ చేసుకుందామని తెచ్చాను. 2 బూస్ట్ ప్యాకెట్లు కూడా తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఏం తీసుకొచ్చినా మా రేణుకాదేవి బుజ్జి మాత్రం చుట్టూరు కూర్చుంటారు. ఈ సరుకులన్నీ 200 అయ్యాయి ఫ్రెండ్స్. ఇన్ని కూడా రాలేదు, అన్ని రేట్లు పెరిగిపోయాయి. పువ్వులేమీ తీసుకురాలేదు. మా ఇంటి ముందలే పువ్వుల చెట్టు ఉంది ఫ్రెండ్స్. పువ్వులు కోసుకుంటున్నాను. ఇక్కడే కోసుకున్నాను. చూడండి, నేను బయటికి రాగానే మళ్ళీ మా రేణుకాదేవి బుజ్జి కూడా వచ్చారు. ఈ రేణుకాదేవి నేను ఎక్కడ వెళ్ళిపోతానా అని నా అమ్మటే తిరిగిద్ది. కోడి పిల్లలు చూడండి ఎట్లాగొచ్చి నించున్నాయి. ఇక్కడ బాగా అలవాటైపోయింది. ఈ తాంబేలు బొమ్మ నేను బీసెంట్ రోడ్లో తెచ్చాను ఫ్రెండ్స్. 100 రూపాయలు. ఒకసారి తెస్తే మా పిల్లలు పగలు కుట్టారు. మళ్ళీ రెండోసారి తీసుకొచ్చాను. చూడండి, ఈ కుండ కొన్నాను ఫ్రెండ్స్, 30 రూపాయలు. కొని కూడా 2 నెలలు పైన అవుతుంది. కుండని శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కొని పసుపుతో శుభ్రంగా పూసుకొని బొట్లు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఒక గురూజీ చెప్పారు, అందుకని నేను ఈ కుండ కొన్నాను. కుండ శుభ్రంగా పసుపు పెట్టి పూజించుకొని బొట్లు పెట్టుకొని ఈ కుండ నిండా ఉప్పు పోసుకోవాలంట ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ కుండ శుభ్రంగా పూజించి బొట్లు పెట్టుకోవాలి. దీపారాధన చేసేవి కూడా పూజించుకుంటున్నాను. ప్రమిదలు
దీపారాధన చేసే సామాను కూడా అన్నీ కడుక్కొచ్చి పూజించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా బుజ్జి వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఎవరు లేరు. కల్లుప్పు ప్యాకెట్ 20 రూపాయలంట. కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. కుండ నిండా పోసుకోవాలి ఫ్రెండ్స్ కల్లుప్పు. అదే రాళ్ళు ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, అన్ని రకాలు అంటారు. మేమైతే కళ్ళు ఉప్పు అంటాము. కుండ నిండా పోసుకొని బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కుండ నిండా ఉప్పు పోసుకోవటం అయిపోయింది. బొట్లు పెట్టుకొని పూజించుకోవటం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకున్నాక 11 రూపాయలు డబ్బులు పెట్టి మూత పెట్టుకోవాలి. ఆ మూత మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చూడండి, అయిపోయింది పూజించుకోవటం. ఆ కుండని పైన దేవుడి గుట్లో పెట్టాను. అట్లా మనం నెలకోసారి చేస్తే మన ఇంట్లో ఏ దిష్టి ఏది ఉన్నా కానీ పోతుందంట. చూశాను నేను, నాకు అనిపించింది, ఫలితం బాగానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెలకోసారి ఎవరు తిరగని చోట జల్దిలో కలపాలంట నీళ్ళు. నేనైతే కాలువలో కలిపేశాను. మళ్ళీ ఇది రెండోసారి. మేము అద్దెకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అద్దె అయితే 7,000, కరెంటు బిల్లుతో కలిపి మొత్తం 7,000 అవుతున్నాయి. అద్దె అయితే కట్టి ఉండలేం ఫ్రెండ్స్. ఇంతమంది ఉండాలంటే మాకు అసలు కుదరట్లేదు. అసలుకి ఎండాకాలం పని కూడా లేదు. అందుకని మేము ఒక అపార్ట్మెంటు మాకు వాచ్మెన్గా పని కుదిరింది ఫ్రెండ్స్. ఒక 10 రోజుల్లో ఆ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళిపోతాము. ఒక స్లాబే వేశారు ఫ్రెండ్స్. మొత్తం 5 స్టైర్లు వేస్తారంట. మేము ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కుదిరాము. అక్కడే లిఫ్ట్ మిషన్ పని కూడా ఉంటుంది మాకు. అపార్ట్మెంట్కి వెళ్తాం ఫ్రెండ్స్. జీతం అయితే 10,000 అయిపోయింది. రోజు మా ఆయన వెళ్తున్నాడు. కింద సెంట్రింగ్ కర్రలు తీయలేదు. ఇంకా సెంట్రింగ్ కర్రలు తీస్తే మాకు రూమ్ కడతామన్నారు. ఆ రూమ్ కట్టేస్తే మేము ఇంకొక 10 రోజుల్లో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీపారాజన కూడా చేసుకున్నాను. కడ్డీలు కూడా ముట్టించాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మంగళవారం రోజు రేణుకా ఎల్లమ్మ తల్లి పూజ చేస్తాను. మా పిల్లలు చిన్న చిన్న ముంతలో కొనుక్కున్నారు ప్లాస్టిక్కి. మా శృతి, బుజ్జి, రేణుకాదేవి ఒక దాంట్లో వేసుకుంటారు. శృతి అయితే ఒక దాంట్లో వేసుకుంటుంది. కీర్తి ఒక దాంట్లో, పెద్ద ముంత కీర్తిది. చూడండి, ఎవరు వాళ్ళే రోజు 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కోకుండా దాచిపెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ ముంతల్లో. ఎండలు బాగా ముదిరిపోయాయి ఫ్రెండ్స్. మాకైతే లిఫ్ట్ పని ఒకటే ఉంది అపార్ట్మెంట్ కాడ. ఇంకా బయట పని ఏమీ లేదు. అందుకని పని చాలా కష్టం. పనులు ఏమీ దొరకట్లేదు ఫ్రెండ్స్. అందుకని అదిగాక ఎండాకాలం కదా, బయట పనులు ఏమీ చేయలేము. పూజ చేసుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నాకు వచ్చినట్టు చేశాను. నేను కొట్లో 1/4 కేజీ మినపప్పు కొనుక్కొచ్చాను కదా ఫ్రెండ్స్. అవి అట్లుకి నానపోసాను. రేపొద్దున మా పిల్లలకి టిఫిన్కి అట్లుకు నానపోసి పక్కన పెట్టుకున్నాను. ఒక తెపాల్లో బియ్యం కూడా అన్నం వండటానికి కడిగి పక్కన పెట్టాను. చూడండి, నేను ఈరోజు ఒక పూటే తింటాను ఫ్రెండ్స్, మంగళవారం రోజు. అందుకని ఇందాకలా చక్కెరకేడి అరటికాయలు తెచ్చుకున్నాను. 2 అరటికాయలు జ్యూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు టిఫిన్ ఏమీ లేదు. మా పిల్లలు అయితే బయట కొనుక్కొని తినమని డబ్బులు ఇచ్చాను, బయట తింటారు. మిక్సీ పట్టుకుంటున్నాను జ్యూసు. చూడండి, చక్కెరకేడి జ్యూసు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చక్కెరకేడి జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చక్కెరకేడి జ్యూసు బూస్ట్ వేసుకొని తాగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అదిగాక ఈ ఎండాకాలం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా బుజ్జికి, రేణుకాదేవికి కూడా పోషిస్తున్నాను. చూడండి, 2 అరటికాయలే చేశాను ఫ్రెండ్స్. 3 కప్పులకి అయ్యాయి. మాకు ముగ్గురికి సరిపోయాయి. మా రేణుకాదేవి కూడా తాగుతుంది. చూడండి, చక్కెరకేడి జ్యూస్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కెరకేడి జ్యూస్ నేను కూడా తాగుతున్నాను. జ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. చక్కెరకేడి జ్యూసు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్.
కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలు తీసుకురావడానికి పక్కనే ఉంది బండి, కూరగాయల బండి. అక్కడికి వచ్చాను చూడండి. వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నీ తీసుకొచ్చాను. వంకాయ టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయలు తీసి పక్కన పెడుతున్నాను చూడండి. వంకాయలు టమాటాలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సన్నగా ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. రేణుకాదేవి బుజ్జి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు చూడండి. కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయ టమాటా కూర చేస్తున్నాను. ఒక పొయ్యి మీద గ్యాస్ ముట్టించి కళాయి పెట్టి నూనె పోసాను. నిన్న నేను వడియాలు పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ వడియాలు వేయించుకుంటాను. అన్నం కూడా ఉడికింది, గ్యాస్ ఆపాను చూడండి. నూనె కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు గింజ తీసుకుందాం. తాలింపు గింజలు ఏగాయి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయలు 1/2 కేజీ ఫ్రెండ్స్. ఒక 5-6 వంకాయలు పుచ్చులు అయ్యాయి, పడేసాను. పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు, సాల్ట్ కలిపాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. వడియాలకి నూనె కూడా కాగింది చూడండి. వడియాలు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి. నూనె మరింత కావాలి, కొంచెమే పోసాను. ఒకసారి కూర తిప్పుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి. టమాటా ముక్కలు వేసాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పాను చూడండి. మూత పెట్టుకుందాం. బాగా టమాటా ముక్కలు మగ్గిపోవాలి. నూనె కాగింది. ఒకసారి తీసాను వడియాలు, ఇంకొకసారి వేసుకుందాం. ఈ రవ్వ వడియాలు ఫ్రెండ్స్ తింటే వేగుతాయి. ఇవి నేను సింపుల్గా పెట్టాను, మళ్ళీ ఒకరోజు పెట్టాలి. పిండి వడియాలు ఇంకా బాగుంటాయి. తీసుకుందాం. వడియాలు ఏగాయి ఫ్రెండ్స్, తీసుకున్నాను. వడియాలు ఏగాయి ఫ్రెండ్స్, గ్యాస్ ఆపాను. తీసుకున్నాను ఒక గిన్నెలోకి చూడండి. బాగానే వచ్చాయి. ఒకసారి కూర తిప్పుకుందాం. ఒకసారి కూర తిప్పుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే వంకాయ కర్రీ, వంకాయ కూర సూపర్గా ఉంటుంది. ఒక చెంచానే, ఎక్కువ వద్దు. ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఇంట్లోనే రెడీ చేశాను ఫ్రెండ్స్. కూరలో కారం వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి. మసాలా కారం ఎక్కువ మంటే ఉండదు. ఒక చిటుకు నీళ్ళు పోసుకుందాం, 1 గ్లాసు చూడండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఉడికింది ఫ్రెండ్స్, చూసుకుందాం చూడండి. లాస్ట్ ఫైనల్గా ధనియాల పొడి కొంచెం వేసుకుందాం. కొత్తిమీర,
మీలో వంకాయ టమాటా కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కూర ఉడికింది ఫ్రెండ్స్, స్మెల్ మామూలుగా రావట్లేదు. అన్నం ఆకలి అవుతుంది చూడండి. గ్యాస్ ఆపుకుందాం. వేడి వేడి అన్నం, వేడి వేడి వంకాయ టమాటా కర్రీ రెడీ. వేడి వేడి అప్పడాలు, వడియాలు. టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన వాచ్మెన్గా ఉంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి వాటరింగ్ చేసి వచ్చాడు. నేను పూజ చేయటం అయిపోయింది, అన్నం కూరలు కూడా వండటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి తింటున్నారు. మా రేణుకాదేవి చూడండి పోయి అక్కడ కూర్చొని చేతుల్లాడుతుంది వాళ్ళ నాన్నతో. వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.